Hello everyone, welcome to my channel Sri Luniyati Vlogs. వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. ఏంటో తెలుసా మీకు? ఇంకేంటండి, మన పెద్దమ్మ తల్లి టెంపుల్. ఈ వ్లాగ్ లో ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడైతే అందరిని ఆశ్చర్యపరిచే ఒక విషయం అయితే ఉందండి. అది ఈ వ్లాగ్ లో అలా వెళ్తూ ఉంటే మనం తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసండి మార్నింగ్ 6 నుంచి 1 o'clock వరకు ఉంది. నెక్స్ట్ 3 నుంచి నైట్ 8 వరకు ఉందండి. మనకు ఆ బోర్డు కూడా ఉంది. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి పెద్దమ్మ తల్లి మెట్రో స్టేషన్ మనం టికెట్ తీసుకున్నామంటే అక్కడ దిగచ్చు. దిగిన వెంటనే మనం వాకబుల్ డిస్టెన్స్ అండి, నడుచుకొని వెళ్ళొచ్చు. ఆ కారు వెళ్తుంటారు, నేనైతే అలా నడుచుకుంటూ వెళ్ళాను. బాగుంటుంది. లోపలంతా అయితే చాలా పీస్ఫుల్ గా, చాలా ప్రశాంతంగా ఉంది. లోపలే కార్ పార్కింగ్ కూడా ఉందండి. కనిపిస్తుంది చూడండి. మనం అలా వెళ్తూ ఉంటే కొబ్బరికాయలు కొనుక్కోవడానికి ఒక పెద్ద షాపులు అయితే వరుసగా ఉన్నాయి. అక్కడే చెప్పుల స్టాండ్ ఉంది. చెప్పులు అక్కడ వదిలేసి కొబ్బరికాయ కొనడానికి అయితే పక్కనే వెళ్ళాలండి. నేనైతే ఒక మిస్టేక్ చేశాను, మళ్ళీ మీరు అది చేయకండి. కొబ్బరికాయలు కొనడం దేవుడి గుడి కొంచెం దూరం అనమాట. సో కొబ్బరికాయలు కొన్ని దగ్గర ఆపోజిట్ లోనే కొట్టడానికి ఒక టెంపుల్ లా కట్టారు మళ్ళీ అక్కడ కూడా. అదొక స్పెషల్‌గా ఉందనమాట. నేనైతే ఏమంటే అది తెలియక టెంపుల్ లోపలికెళ్ళిపోయాను. అక్కడెక్కడో కొట్టడానికి ఉందేమో అనుకుంటా. మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ గోవులు చూడండి ఉన్నాయి. గోశాల గూడా ఉంది. చాలా బావుంది. ఇగో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తాను. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దమ్మ తల్లి టెంపుల్ చూడాలి అన్న క్యూరియాసిటీ వెనకాతల ఒక స్టోరీయే ఉందండి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 200 ఇయర్స్ బ్యాక్ బంజారా హిల్స్ అనే పేరు కూడా ఉండేది కాదంట. పెద్ద చెట్లు, రాళ్లతో అడవి ప్రాంతంగా ఉండేది. భయంగా ఉండేది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా ఆకలి బాధలు పడుతూ ఉండేవాళ్ళంట. ఏదో ఒక శక్తి వాళ్ళందరినీ కాపాడిందంట. ఆ రక్షణ ఇస్తూ అలా కాపాడుతూ ఉంటే ఆ శక్తిని వీళ్ళు పెద్దమ్మ తల్లిగా అనుకొని ఆ శక్తికి ఒక మట్టితో ఒక మూర్తిని చేసి చెట్టు కింద పెట్టి పూజలు చేస్తూ ఉండేవాళ్ళంట. ఆమె మహిమలు అనుభవించిన ఆ ప్రజలు కాలక్రమేణా దేవాలయంగా మార్చుకున్నారు. బోనాల పండుగ సమయంలో పెద్దమ్మ తల్లి గుడికి మొదటి పూజలు నిర్వహించబడతాయి. నెక్స్ట్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. వెళ్తుంటే ఏమంటే కొంచెం పెద్ద మెట్లు అనమాట. బాగున్నది. లోపలికి వెళ్ళంగానే నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక అద్భుతం ఉంది అని. అది నిజంగా చాలా నాకు అనిపించిందండి. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాక నాకైతే అసలు గూస్‌బంప్సే వచ్చాయి. అసలు చాలా చాలా అంటే భయమేసింది. ఒక్కో పక్క అదొక తెలియని ఆనంద బాష్పాలు కూడా వచ్చాయన్నమాట. ఇక్కడేనండి చూడండి. ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర. అది మనం ఏంటంటే టెంపుల్‌లోకి వెళ్ళంగానే ఒక ప్రదక్షిణ అయితే చేసుకోవాలి. నేను ఇగో ప్రదక్షిణ చేస్తున్నాను. మనకు నచ్చింది ఒకటా, 3, 11 సంథింగ్ మనం ఎన్ని కోరుకుంటామో అన్ని. అలాగా మొక్కుకున్న దాన్ని బట్టి వెళ్ళి ప్రదక్షిణ చేయడం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం అయ్యాక ఇక్కడ ముడుపులు ఏమైనా ఉంటే ముడుపులు కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ కడుతున్నారు చూడండి ఆల్రెడీ. ఏదైనా మొక్కున్న ముడుపున్న అది సమర్పించుకుంటారు అమ్మవారికి. ఇది ఇలా తిరిగిన తర్వాత లాస్ట్ లో అమ్మవారి దర్శనం అయిపోయాక అక్కడికి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశానండి. రియల్‌గా అసలు చాలా అద్భుతం. మనం ఒక కోరిక కోరుకుంటామండి మనసులోని. అది అవుతుందా? అవ్వదా? అనేది ఆ అమ్మవారే చెప్తారంట. నిజంగా అది అవుతుంది అంటే ఆ కాయిన్ నిల్చుంటుందంట. చూడండి మరి అమ్మవారిని కూడా చూపిస్తాను మరి మీకు. అమ్మవారైతే చూడండి ఎంత ప్రత్యక్ష దేవత, ఎంత బాగా కనిపిస్తున్నారో. కాయిన్ విషయం చెప్తున్నాను కదా, చూడండి కాయిన్ నిల్చుంటుందంట. ఇలా చూడండి, ఇక్కడ కొన్ని కాయిన్స్ నిల్చుని ఉన్నాయి. అది కోరిక తీరుతాది అంటే ఆ కాయిన్ అయితే నిల్చుంటుందటండి, లేదంటే పడిపోతూ ఉంటది. అలాగా కొన్ని గంటలు ట్రై చేస్తారు. వచ్చింది అనుకుంటున్నానండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.